హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక పోర్షన్లో అయితే స్విచ్ బోర్డులు అయితే పెడుతున్నాము. ఆల్రెడీ ఈ స్విచ్ 8 మోడలర్, ఇది 2వేకి సంబంధించిన బోర్డు. ఒక స్విచ్ ఉంటుంది, అలాగే ఒక ఫ్యాన్ డిమ్మరు, ఒక 6 amp స్విచ్, ఒక సాకెట్, ఒక 6 amps కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు రెడ్ వైర్ అనేది 2.5 ఫేజ్, అలాగే ఒకటి ఫ్యాన్ ఆఫ్ బ్లాక్ 1.0, ఒక 2.5 న్యూట్రల్. మనకు డీబీ నుంచి అయితే ఇక్కడికైతే వైరింగ్ చేసినప్పుడు అయితే ఇక్కడికైతే లాగడం అయితే జరిగింది. మనకు ఈ గ్రీన్ కలర్ అనేది ఎర్తింగ్ వైరు, ఓకేనా. ఇందులో మనకు ఆఫ్లు అయితే ఉంటాయి. ఆఫ్ అంటే ఇది మనకు ఏసీకి సంబంధించింది. ఈ 1.0 రెడ్ అనేది ఫ్యాన్కి సంబంధించింది. ఇది 1.0 ఎల్లోలో అయితే 2 ఉన్నాయి కదా. ఇది మనకు 2వే వైర్స్ ఇవి, ఓకేనా. ఇక్కడ 2వే స్విచ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు 2వే వైర్లు అయితే 12 మోడలర్ నుంచి 8 మోడలర్కి అయితే వైరింగ్ చేసినప్పుడు అయితే లాగడం అయితే జరిగింది. ఇది ఫ్యాన్ డిమ్మరు. ఫ్యాన్ డిమ్మర్లో ఒక వైర్ అయితే 1.0 వైర్ రెడ్ వైర్కి అయితే కలెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇలా ఈ విధంగా స్లీవ్ తీసి టేప్ అయితే వేసుకున్నాము. ఇంకొక ఫ్యాన్ డిమ్మర్కి ఇంకో వైర్ ఉంటుంది కదా ఇన్కమింగ్ది, అదేమో మనకు 2వే స్విచ్లో మధ్యలో అయితే పెట్టుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు 2వేకి సంబంధించిన బోర్డు. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకు 2వే స్విచ్, అలాగే ఫ్యాన్ డిమ్మర్ 5 స్టెప్, ఇది స్టెప్ డిమ్మర్. ఇది పక్కన మనకు ఇండికేటర్ స్విచ్, ఇది ఓకేనా. 6 amp స్విచ్, మనకు ఏసీ కంట్రోల్ కోసం, ఓకేనా. ఇది మనకు 6 amp స్విచ్. దీంట్లో మనకు ఇండికేటర్ అయితే ఉంటుంది. పైన చూడొచ్చు మనకు 6 amp సాకెట్ 2 మోడల్లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకు 6 amps ఇంటర్నేషనల్ సాకెట్, అలాగే 6 amps 2 పిన్ సాకెట్. అది ఈ 2 సాకెట్లకైతే ఒకటే స్విచ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా మనకు ఇక్కడ స్విచ్ బోర్డులు అలాగే లూపింగ్ కూడా కంప్లీట్ అయితే చేశాను. ఇదంతా మనకు లీగ్రాండ్ బ్రిడ్జి కంపెనీ ఉంటుంది, ఓకేనా. ఇది వైట్ ఎడిషన్, ఓకేనా. ఇది బాత్రూమ్కి సంబంధించిన 4 మోడలర్. ఇది ఇక్కడ చూస్తారు కదా, ఇది మెటల్ బాక్స్ లోపల. ఇక్కడ మనకు బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. ఇక్కడ మనకు యాంగులర్ హోల్డర్ అయితే చూడొచ్చు. ఫిట్టింగ్ అయితే చేసేసాము ఇందులో, హోల్డర్స్ ఇవన్నీ, ఓకేనా. బోర్డులు అయితే ఇంకా బిగించలేదు, స్క్రూస్ అయితే పెట్టలేదు. ఇందులో మనకు గ్యాప్ ఉంది కదా. పైన మనకు గీజర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. 2 మోడలర్ మెటల్ బాక్స్, అలాగే 6 amp సాకెట్ అయితే పెట్టడం అయితే జరిగింది, ఓకేనా. ఇక్కడ మనకు 2 హోల్డర్లు యాంగులర్. ఇది మన బాత్రూమ్కి సంబంధించిన 4 మోడలర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇందులో మనకు 6 amps స్విచ్ అయితే ఉంటుంది, ఇండికేటర్ స్విచ్ మన గీజర్ కోసం. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మనకు ఫస్ట్ స్విచ్ వచ్చేసి 6 amps. ఇది బాత్రూంలో హోల్డర్ కోసం, లైట్ పాయింట్ కోసం. ఇది మనకు గీజర్కి సంబంధించిన స్విచ్. ఈ స్విచ్ వచ్చేసి మనకు 2 పిన్ సాకెట్ ఉంది కదా, దాని కంట్రోల్ ఇది, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఫేజ్ మనకు. ఇది మనకు స్విచ్ది ఇండికేటర్ ఉంటుంది కదా, ఇండికేటర్ వైర్ అనేది ఒకటి న్యూట్రల్లో ఇవ్వాలి, ఇంకొకటి ఏమో స్విచ్ పైన సైడ్ ఇవ్వాలి, ఓకేనా, లోడ్ సైడ్. ఆ టర్మినల్ లూజ్ చేసుకొని మనకు ఒక ఇండికేటర్ స్విచ్ అనేది వేసుకోవాలి. ఇది 12 మోడలర్, ఓకేనా, ప్లేట్. ఇది ఇవన్నీ మనకు న్యూట్రల్స్, హోల్డర్స్ న్యూట్రల్స్, అలాగే పిఓపి లైట్స్ ఉంటాయి కదా, పిఓపి లైట్లకు సంబంధించిన న్యూట్రల్స్ అయితే ఇక్కడ వరకు అయితే లాగడం అయితే జరిగింది వైరింగ్ చేసినప్పుడు, ఓకేనా. ఇవి దానికి టేప్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ స్విచ్లు అయితే పెట్టేసి లూపింగ్ కూడా ఫేజ్ ఉంటుంది కదా మనకు, ఫేజ్ అనేది లూపింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ గ్రీన్ టేప్ వేసాను చూడండి 1.0 వైర్లకు. ఇవి మనకు ఎర్తింగ్. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకు టేప్లు గిన ఉంటే మనకు ఏ కలర్ ఆ కలర్ కోడింగ్ వాడుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. మన వేరే ఎలక్ట్రీషియన్ వచ్చినా కానీ వాళ్ళకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇవన్నీ మనకు ఆఫ్లు అంటే మనకు లైట్ పిఓపి లైట్లకు సంబంధించినవి, మళ్ళీ హోల్డర్లకు సంబంధించినవి, సీలింగ్ గ్లౌస్కి సంబంధించినవి అన్నీ ఆఫ్లు అన్నట్టు అవి. ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ మనకు ఫేజ్లు అంటే మనకు ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన ఫేజ్లు ఇవి, ఓకేనా. కింద మనకు ఫుట్ ల్యాంప్ అయితే వస్తుంది 4 మోడలర్, అందుకే 1.0 బ్లాక్ 1.0 ఎల్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఫుట్ ల్యాంప్కి సంబంధించిన పైప్. ఇది మనం సైడ్ పైప్ చేసినప్పుడు అయితే ఇదంతా మనకు ఉంటుంది అందులో, ఓకేనా. నా ఛానల్లో సైడ్ పైప్కి సంబంధించిన వీడియోలు అవుతున్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి, ఓకేనా. మనం ఇదంతా అయిపోయింది. ఇక్కడ మనకు 8 మోడలర్, ఇది హాల్కి సంబంధించిన బోర్డు. ఇది ఇలా చూడొచ్చు. మనం కలర్ కోడింగ్ వాడుకుంటే వైరింగ్ అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇదంతా మనకు గ్రీన్గా ఉన్నది కదా, ఈ గ్రీన్ వైర్ అనేది 1.0 వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు ఎల్లో వైర్ ఉంటుంది, ఎల్లో వైర్ కూడా మనకు ఎర్తింగ్ అయితే వాడడం అయితే జరిగింది. ఇవన్నీ మనకు న్యూట్రల్స్,
ఓకేనా. ఇవన్నీ మనకు ఇన్వర్టర్ వైర్, ఇది 1.0 బ్లూ. ఓకేనా, ఇది మనకు ఫేజ్ ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన ఫేజ్, ఇది 1.0. ఓకేనా, ఇవన్నీ 8 మోడ్లర్, ఇది ఒక డిమ్మరు, అలాగే ఈ స్విచ్లన్నీ పెట్టడం అయితే జరిగింది. ఒకటి మనకు ఎక్స్ట్రా స్విచ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫ్యూచర్లో మనకు అవసరం ఉంటుంది, ఏదైనా స్విచ్ ఖరాబ్ అయినా కూడా ఆ ఎక్స్ట్రా స్విచ్ పెట్టేసుకొని మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసుకొని సరిపోతుంది. ఇవన్నీ మనకు ఆఫ్లు అంటే లైట్ పాయింట్కి సంబంధించినవి, పిఓపి లైట్లకు సంబంధించిన 1.0 వేసాం కదా ఫేజ్, అవి ఇవన్నీ. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు మన కలెక్షన్ ఏ విధంగా ఇచ్చాను అనేది మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. స్విచ్కు టాప్ సైడ్ ఏమో మనకు పిఓపి లైట్లు వచ్చిన వైర్ ఉంటుంది కదా 1.0, 1.0 అయినా సరే మీకు ఏ విధంగా అయితే ఏ కలర్ వేసుకుంటారో ఆ కలర్ వైర్ అయితే మనకు స్విచ్ పైన సైడ్ అయితే ఇచ్చుకోవాలి. కింది సైడ్ మనకు లూపింగ్ అయితే ఫేజ్ లూపింగ్ అయితే ఇచ్చేస్తాం కాబట్టి. ఓకేనా, ఇక్కడ మనకు 6 మోడ్లర్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కలర్ కోడింగ్ అయితే మీకు ఈజీగా ఏర్పడుతుంది. ఈ 5 కలర్స్, ఇందులో మనకు రెడ్ ఫేజ్, బ్లాక్ న్యూట్రల్, గ్రీన్ ఎర్తింగ్, బ్లూ అనేది ఇన్వర్టర్ 1.5. ఈ 1.0 ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో అనేది మనకు లైట్ ఆఫ్. ఓకేనా, మనకు ట్యూబ్ లైట్ వస్తుంది, ఆ సీలింగ్ గ్లౌస్కి అయితే వేయడం అయితే జరిగింది ఎల్లో. ఇక్కడ చూడొచ్చు సాకెట్ కూడా మనకు ఎక్కడెక్కడ ఏమి ఇచ్చామనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు సాకెట్ కంట్రోల్, అలాగే ఎల్లున్న దగ్గర మనకు స్విచ్ టాప్ సైడ్ నుంచి మనకు ఫేజ్ అయితే వస్తుంది. కింది సైడ్ ఏమో మనకు ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన ఫేజ్ లూపింగ్ తీసుకొని ఈ విధంగా స్విచ్కు లూపింగ్ అయితే ఇచ్చేసుకోవాలి డౌన్ సైడ్. అలాగే న్యూట్రల్కి ఇచ్చేసుకోవాలి సాకెట్లో, ఎర్తింగ్ ఇచ్చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడడానికి. ఇక్కడ చూడండి మీరు, ఇది ఇంటర్నేషనల్ సాకెట్ పక్కకే ఉంది స్విచ్ ఉంది కదా, అది మనకు సాకెట్ కంట్రోల్ అన్నమాట అది. ఓకేనా, ఈ మధ్యలో మనకు ఇండికేటర్ కరెంట్ ఉంది లేని కూడా మనకి ఇండికేటర్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. పైన సీలింగ్ గ్లాస్ ఉంది కదా, దానికి కూడా ఒక స్విచ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకే, ఇది కిచెన్. ఇప్పుడు నేను వెళ్ళేదైతే కిచెన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు 2 మోడ్లర్ అయితే చూడొచ్చు మీరు, 2 మోడ్లర్ 2 స్విచ్లు అయితే ఉన్నాయి. ఇవి టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్లో మనకు 2 హోల్డర్లు అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన స్విచ్లు ఇవి. ఇక్కడ రెడ్ వైర్ అనేది ఫేజ్, ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన ఫేజ్, అలాగే 2 బ్లూ వైర్లు ఉన్నాయి కదా 1.0, అవి ఈ టెంపుల్కి సంబంధించిన ఆఫ్లు అనేవి. ఓకేనా, కంట్రోల్స్. ఇక్కడ ఒక హోల్డర్, అలాగే ఇక్కడ ఒక డమ్మీ, పైన మనకు ఇంకొక హోల్డర్ అన్నట్టు. ఇందులో మనకు టెంపుల్లో 2 హోల్డర్లు అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, దానికి సంబంధించిన కంట్రోల్స్ ఇవి. ఇక్కడ డోర్ బయటనే ఉంటాయి కంట్రోల్స్. ఇక్కడ ఇంకా స్విచ్ చేస్తే ఇక్కడ ఇదేమో పైనది. ఓకేనా, ఆ విధంగా అయితే స్విచ్లు అయితే పెట్టేసుకోవాలి. ఎక్కడ మనం వైరింగ్ చేసినప్పుడే మనకు ఈజీగా ఉంటుంది. కలర్ కోడింగ్ వాడుకుంటే మనకు ఐటీఐ ప్రకారము మనకు ఈజీగా ఎక్కడికి ఏమొస్తుంది, ఏ ఫేజ్ అయినా ఏ వైర్ వేసామనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేకుంటే 2 సేమ్ వైర్లు ఉంటే టేప్ వేసుకున్నా సరిపోతుంది, కలర్ కోడింగ్ టేపు. ఓకేనా, ఇక్కడ కిచెన్లో మనకు ఎగ్జాస్ట్ అక్కడ పైన కనిపిస్తుంది కదా, దాని దగ్గర మనకు సీలింగ్ గ్లౌస్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ ఒక డమ్మీ, ఈ పైన కూడా మనకు ఫ్యాన్ అయితే లేదు కాబట్టి డమ్మీ అయితే పెట్టుకున్నాము. ఇది మనకు ప్లాట్ఫామ్ అన్నట్టు, కిచెన్ ప్లాట్ఫామ్ పైన మనకు గ్రైండర్, రైస్ కుక్కర్ గిన్నె కావాలి కదా, దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్క బోర్డులో ఈ విధంగా కలర్ కోడింగ్ అయితే వేసుకున్నాను నేను వైర్స్, మనకు ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. మనం వైరింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగానే చేయాలి. ఓకేనా, ఇదంతా మనకు న్యూట్రల్స్. ఓకేనా, ఇది 8 మోడ్లర్ బోర్డు ఇది. ఇందులో మనకు 6 amp సాకెట్, అలాగే 6 amp సాకెట్, 6 amp స్విచ్లు, అలాగే 6 amps సాకెట్ కూడా వాడడం అయితే జరిగింది. మనకు స్విచ్లో కింది సైడ్ అయితే పేజ్ అయితే లూపింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో మనకు 2 సాకెట్లు అయితే వేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ 6 amp సాకెట్, అలాగే 6 amp సాకెట్. సాకెట్ల పక్కన ఉన్న స్విచ్లు అయితే 6 amps కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు, క్లియర్ అయితే లేదు, కొంచెం చూపిస్తాను చూడండి. చూస్తారు కదా, మనకి ఎక్కడ ఏమొస్తుంది అనేది మనకు ఈ ప్లేట్లలోనే మనకు స్విచ్లు అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ
ఇక్కడ డోర్ బయట ఒక హోల్డరు యాంగ్లర్, పైన మనకు బటన్ హోల్డర్ అది. ఓకేనా. స్లాప్లలో వేసినప్పుడు అక్కడ కూడా పైప్ వేస్తాం కదా, దానికి సంబంధించి వైరింగ్ చేసుకొని హోల్డర్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇవేమో బయట సైడ్ లైట్లే ఇవి. ఫస్ట్ అక్కడ హోల్డరు, పైన ఉంది కదా సీలింగ్ అది బటన్ హోల్డర్. ఓకేనా. ఈ ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఇక్కడ 6 amps సాకెట్కు కంట్రోల్ ఇది. ఓకేనా. ఇక్కడ 6 amps స్విచ్ ఉంది కదా, ఇది 6 amps సాకెట్ కంట్రోల్. ఓకేనా. గ్రైండర్కు, రైస్ కుక్కర్ కానీ. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు వైరింగ్, అలాగే కనెక్షన్ ఏ విధంగా ఉందా అనేది ఒకసారి అయితే వీడియో పాజ్ చేసుకొని మీరైతే చూసుకొని కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా. స్విచ్ డౌన్ సైడ్ అయితే మనం ఫేజ్ అయితే వేసుకున్నాము. ఇదేమో మనకు స్విచ్కు మనకు ఇండికేటర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి న్యూట్రల్ 2 వైర్లు ఉంటాయి దానికి కూడా. ఒక వైర్ ఏమో మనకు స్విచ్ టాప్ సైడ్ అయితే ఇచ్చేసుకోవాలి, ఇంకొకటి ఏమో న్యూట్రల్కి అయితే ఇచ్చేసుకోవాలి. ఓకేనా. ఇది నేను ఇప్పుడు ఇచ్చాను చూడండి, అదే విధంగా ఇచ్చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయితే కాకూడదు, కరెక్ట్ అయితే టేప్ అయితే వేసుకోవాలి. ఇది ఫేజ్ మనకు రెడ్. ఓకేనా. ఈ బ్లూ వైర్లు ఉన్నాయి కదా, ఇవి బయట హోల్డర్లు ఇప్పుడు చూపించాను చూడండి, దానికి సంబంధించినవి అవి. ఓకేనా. 1.0. ఈ కిచెన్ కంట్రోల్స్ వచ్చి మొత్తం ఇక్కడ టూల్ మాడ్లర్ ప్లేట్లు అయితే ఉంటాయి. ఓకేనా. యాంగ్లర్ రోడ్, సీలింగ్ గ్లౌజు, అలాగే ఇవన్నీ 2 మాడ్లర్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. సేమ్ ప్రతి ఒక్క బోర్డులో ఈ విధంగా కలర్ కోడింగ్ అయితే వాడుకున్నాను. ఇక్కడ గ్రీన్ వైర్ అనేది మనకి ఎర్తింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ 12 మాడ్లర్ ఒక ఇండికేటర్, అలాగే మొత్తం 6 amps స్విచ్లు అయితే వాడడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా 7 స్విచ్చెస్, అలాగే 2 6 amps సాకెట్లు, ఒక ఇండికేటర్, పవర్ ఇండికేటర్. ఓకేనా. ప్రతి ఒక్క రూమ్లోనైతే ఇండికేటర్ అయితే పెట్టుకోవాలి. ఇండికేటర్స్ ఎక్కువ లేకపోతే మనకు 4 అయినా సరే పెట్టుకోవాలి. ఓకేనా. పవర్ ఉంది లేనిది కంపల్సరీగా ఓనర్స్ అడుగుతారు కాబట్టి మనం ఇండికేటర్స్ అయితే పెట్టాలి కంపల్సరీగా. ఓకేనా. ఇది టీవీ దగ్గర పైన చూడొచ్చు బెల్ అయితే పెట్టడం జరిగింది, అది GM కంపెనీ బెల్. ఓకేనా. డింగ్ డాంగ్ అది. ఇక్కడ మనకు 3 సాకెట్లు పెట్టడం జరిగింది. ఇది 8 మాడ్లర్ ప్లేట్. ఓకేనా. డిష్ వైర్ అయితే వైరింగ్ చేసినప్పుడే లాగడం అయితే జరిగింది. ఓకేనా. మన టీవీ దగ్గర 1.0 వైర్ అయితే MC బాక్స్ నుంచి అయితే వైరింగ్ చేసినప్పుడు అయితే లాగాము. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మనకు 2 6 amps ఇంటర్నేషనల్ సాకెట్స్, అలాగే ఒక 6 amps నార్మల్ సాకెట్, అది 3 పిన్ది. ఇక్కడ చూడొచ్చు మనం వైరింగ్ లూపింగ్ ఏ విధంగా ఇచ్చామనేది ఇక్కడ చూడొచ్చు. సేమ్ మన లూపింగ్ కూడా సేమ్ కలర్ కోడింగ్ అయితే వాడుకున్నాను. ఈ న్యూట్రల్ బ్లాక్ వాడాను, అలాగే ఫేజ్ అనేది ఎల్లో వాడాను, ఎర్తింగ్ కోసం గ్రీన్ అయితే వాడడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనం కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఒక స్విచ్కు 2 సాకెట్ల కంట్రోల్ అయితే ఇచ్చాను, అలాగే ఒక సాకెట్కు ఒక స్విచ్ కంట్రోల్ అయితే ఇచ్చాను. ఇందులో మన డిష్ వైర్ అనేది బయట నుంచి అయితే గుంజేసుకొని స్క్రూలు అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకో బోర్డు అయితే చూపిస్తాను, 12 మాడ్లర్. ఇది కూడా హాల్లోకి సంబంధించిన బోర్డు ఇది. ఇక్కడ కూడా చూడొచ్చు సేమ్ కలర్ కోడింగ్ అయితే వాడుకున్నాను. ఇక్కడ మనకు రెడ్ అన్నీ మనకు ఫేజ్లో, అలాగే బ్లాక్లన్నీ న్యూట్రల్స్, ఇవి అన్నీ గ్రీన్ అంతా ఎర్తింగ్. ఓకేనా. ఇక్కడ ఇవన్నీ టేప్ వేసుకున్నాను. ఇవన్నీ లైట్ ఆఫ్లు పిఓ ప్లేట్లకు సంబంధించిన పేజ్లు అవి 1.0. ఓకేనా. ఇక్కడైతే చూడొచ్చు మీరు కలర్ కోడింగ్ అయితే వాడుకున్నాను. స్విచ్లకు కూడా లూపింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఓకేనా. కింది సైడ్ స్విచ్లకు మన ఫేజ్ అనేది లూపింగ్ అనేది కింది సైడే ఇవ్వాలి స్విచ్లకు. ఓకేనా. కొందరు పైన సైడ్ ఇస్తారు, పైన ఇవ్వకూడదు. కంపల్సరీగా స్విచ్లకు కింది సైడ్ అయితే ఫేజ్ అనేది లూపింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు 12 మాడ్లలో మనకు ఎన్ని లైట్ పాయింట్స్ వస్తున్నాయి దాన్ని బట్టి మనం స్విచ్లు అయితే ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. ఒక హాల్లో ఫ్యాన్ వచ్చింది అనుకొని మనం ఫ్యాన్ డిమ్మర్ అయితే కంపల్సరీగా మనం పెట్టాలి. ఓకేనా. మనకు స్విచ్లో కొన్ని మిగిలినాయి అనుకొని 12 మాడ్లలో ఒక సాకెట్, ఒక స్విచ్ కూడా పెట్టేసుకోవాలి. ఓకేనా. 3 స్విచ్ల మందం ప్లేస్ ఉందనుకొని ఒక సాకెట్ స్విచ్ అయితే పెట్టేసుకోవాలి.
ప్రతి ఒక్క బోర్డులో కూడా సాకెట్ స్విచ్ కంపల్సరీగా అయితే అడుగుతారు, కంపల్సరీగా అయితే పెట్టాలి అది. ఓకేనా. మనం సైడ్ పైప్ చేసేటప్పుడే మనం బోర్డులు ఎక్కడెక్కడ ఏం వస్తున్నాయి అనేది ఈజీగా అయితే తెలిసి ఉండాలి. ఓకేనా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడొచ్చు మీరు. పైన ఏసీ కంపల్సరీ. ఈ 2 బెడ్రూమ్లలో ఏసీ అయితే నార్మల్గా అయితే కంపల్సరీ ప్రతి ఒక్క ఇళ్ళలో అయితే పెడతారు. ఓకేనా. 2 మోడ్యులర్ ఏసీ. దానికి సాకెట్ వచ్చేసి మనకు 6 amps. ఇక్కడ 6 మోడ్యులర్ ఇది. ఓకేనా. ఇందులో మనకు ఒక సాకెట్, 2 సాకెట్లు అయితే పెట్టడం జరిగింది. ఒకటి 2 పిన్ సాకెట్, అలాగే ఒకటి 5 పిన్ సాకెట్, లేకపోతే 3 పిన్ సాకెట్ అయితే పెట్టేసుకోవాలి. 6 amps ఇవన్నీ. ఇక్కడ చూడొచ్చు మనకు ఫేజ్లన్నీ చూడొచ్చు. 2 టేప్ వేసాను చూడండి ఫేజ్లు. ఓకేనా. 2.5 అది ఫేజ్. అలాగే 2.5 ఏసీ కోసం అయితే ఆఫ్ ఉంటుంది కదా కంట్రోల్. ఇక్కడ చూడొచ్చు మనకు స్విచ్ అనేది 6 amps ఏసీకి సంబంధించింది. ఓకేనా. ఇండికేటర్ స్విచ్ ఇది 6 amps. పైన చూడొచ్చు 2 మోడ్ల. ఈ 2 పిన్ సాకెట్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ స్విచ్ 6 amps. ఇక్కడ 3 పిన్ సాకెట్కు ఒక కంట్రోల్ 6 amps ఇది. ఓకేనా. ఇక్కడ మనకు ఇక్కడ ఏం వస్తున్నాయి అనేది మనకు తెలిసి ఉంటే మనకు స్విచ్లు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా. మనం ఎవరైతే వైరింగ్ చేస్తారో చూడండి, వైరింగ్ చేసిన వాళ్ళైతే వచ్చారనుకోండి, వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఎన్ని లైట్ పాయింట్ కంట్రోల్స్ అయితే వచ్చాయి ఆఫ్లు. ఆ విధంగా లెక్క పెట్టుకొని మనకు ప్రతి ఒక్క బోర్డులలో అయితే పెట్టేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవన్నీ ఆఫ్లు. ఇవి పిఓపి లైట్లకు సంబంధించినవి, మనకు ఫుట్ ల్యాంప్కి సంబంధించినవి, అలాగే బాత్రూమ్ లైట్కు ఒక సంబంధించింది, మనకు ట్యూబ్ లైట్కు సంబంధించింది, సీలింగ్ గ్లౌజ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన ఇవన్నీ వైర్స్ అయితే వైరింగ్ చేసినప్పుడు అయితే లాగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్విచ్కు ఒక్కొక్క కంట్రోల్ అయితే ఇవ్వాలి. ఓకేనా. హోల్డర్ ఉందనుకోండి, ఒక వైర్ అనేది ఒక స్విచ్ వస్తుంది. ఓకేనా. ఫ్యాన్ ఉందనుకోండి, డిమ్మర్ వస్తుంది, అలాగే ఫ్యాన్ కంట్రోల్ ఒక స్విచ్ కూడా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మనకు ఎన్ని ఆఫ్లు ఉంటే అన్ని స్విచ్లు అయితే ఇందులో పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇందులో మనకు 9 స్విచ్లు అయితే రావడం అయితే జరిగింది. అందుకే మనం 9 స్విచ్లు అయితే పెట్టుకున్నాము. ఫ్యాన్ వచ్చింది కాబట్టి డిమ్మర్ కూడా అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఫ్యాన్ లేదనుకోండి, అక్కడ ఒక స్విచ్ పెట్టేసుకొని ఇంకో స్విచ్ ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు మనం ఇండికేటర్ లేకపోతే డమ్మీ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. స్విచ్ డమ్మీ ఉంటుంది, బ్లాంక్ షీట్, అది కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఏమేమి వైర్లు వేసారు అనేది మీకు గుర్తుంటే ఈజీగా అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది మనకు 18 మోడ్యులర్. ఈ వెయిటింగ్ హాల్లో మనకు ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం సైడ్ పైప్ చేసినప్పుడే వెయిటింగ్ హాల్లో ఎక్కువ వస్తాయి అని తెలిసి మనం 18 మోడ్యులర్ మెటల్ బాక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. ఇందులో కొంచెం వైర్లు అయితే కొంచెం మీకు అర్థం కావు, మీకు అయితే చూపిస్తాను. ఇవి మనకు కంట్రోల్స్. ఇవి చూడొచ్చు. ఇక్కడ బయట ఫేజ్ అయితే వేయడం అయితే జరిగింది 1.0. ఓకేనా. ఇక్కడ నుంచి లూపింగ్ అయితే వెళ్తుంది. ఇది 2.5 ఫేజ్, మనకు ఎంసీ బాక్స్ నుంచి వచ్చిన ఫేజ్ ఇది. ఓకేనా. ఇక్కడ రెడ్ వైర్ అనేది మనకు ఫ్యాన్కి సంబంధించింది. ఓకేనా. కంట్రోల్ అది మీకైతే చిప్ అయితే చూపిస్తాను. ఇది బోర్డు 18 మోడ్యులర్. ఏ విధంగా స్విచ్లు అయితే పెట్టాను అనేది మీకైతే అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఒక సాకెట్ అయితే నార్మల్గా ప్రతి ఒక్క బోర్డులో వస్తుంది. అలాగే ఒక ఇండికేటర్, వెయిటింగ్ హాల్లో కంపల్సరీగా ఇండికేటర్ అయితే పెట్టాలి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మనకు స్విచ్లు చాలా ఉన్నాయి కదా, అందుకే మనం సైడ్ పైప్ చేసేటప్పుడే బోర్డు అయితే పెద్దదైతే పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు సీలింగ్ గ్లౌజ్, హోల్డరు, అలాగే పిఓపి లైట్లకు అయితే ఇంకా పెట్టలేను. పిఓపి లైట్లు పెట్టిన తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి హోల్డర్, యాంగులర్ హోల్డర్, ఒక సీలింగ్ గ్లౌజ్, మనకు మెయిన్ డోర్ పైన కూడా ఒక యాంగులర్ హోల్డర్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా మనకు ఒక పోర్షన్. ఇది స్విచ్లు అయితే పెట్టేస్తున్నాను. డోర్ ఫిట్టింగ్ అయిపోయినాక స్విచ్లు అయితే పెట్టమన్నారు కాబట్టి 2 రోజులు పట్టింది ఇది స్విచ్లు అయినా పెట్టడానికి. ఈ అన్నీ పెట్టిన తర్వాత మీకు వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మనకు డోర్ బయట ఇక్కడ టైల్స్ వస్తాయి. ఓకేనా. అందుకే ఈ బోర్డు అనేది బిగించలేదు, ఇంకా ప్రతి ఒక్క బోర్డు ఇంకా బిగించలేదు స్క్రూలు పెట్టి.
తర్వాత పెడతాను. ఇక్కడ న్యూట్రల్స్ అయితే చూడొచ్చు మీరు. ఇది 4 మోడ్లర్ అయితే బయట అయితే పెట్టాను, డోర్ బయట. ఈ మనకు టేప్ వేసాను చూడండి, ఇది మనకు ఫేజ్ అన్నమాట. ఓకేనా, ఈ బోర్డుకు సంబంధించిన ఫేజ్, అందుకే మార్కింగ్ ఇచ్చాను చూడండి. ప్రతి ఒక్క మనకు ఇన్సులేషన్ టేప్ తోటి మనం మార్కింగ్ ఇచ్చుకుంటే, కలర్ కోడింగ్ అయితే వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే ఎలక్ట్రీషియన్ వచ్చినా కానీ వాళ్ళకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఆ విధంగా అయితే మనం వైరింగ్ అయితే చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం వైరింగ్ చేసుకుంటే ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, బయట పోతే మనకు ఇండికేటర్ అయితే పెట్టడం జరిగింది. అలాగే బెల్, ఇది మనకు ఇండికేటర్ బెల్ అది. ఓకేనా, పైన చూడొచ్చు మనకు పిఓపి, ఇంకా లప్పం గిన్నె అయితే పెట్టలేరు. ఇక్కడ బాత్రూమ్ దగ్గర, బయట మెట్ల కింద బాత్రూమ్ ఇది. ఇక్కడ ఒక 4 మోడ్లర్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఒక సాకెట్, స్విచ్, అలాగే బాత్రూంలో హోల్డర్ లైట్ కావాలి కాబట్టి హోల్డర్కి సంబంధించిన 6 amp స్విచ్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మనకు ఫేజ్ న్యూట్రల్, ఎర్తింగ్ ఇన్వర్టర్, అలాగే ఒక లైట్ పాయింట్, దానికి సంబంధించింది ఎల్లో వైర్ ఇది. ఓకేనా, బాత్రూంలో హోల్డర్, యాంగులర్ హోల్డర్ ఇది చూస్తారు కదా. ఈ విధంగా సైడ్ పైప్ చేసినప్పుడు ఇదంతా వీడియో అయితే చేశాను, నా ఛానల్ అయితే ఉంది, చూడండి ఒకసారి. ఇదంతా ఫిట్టింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. స్క్రూస్ కింద పెట్టిన తర్వాత వీడియో అయితే చేస్తాను. అలాగే పిఓపి లైట్లు ఉన్నాయి కదా, పిఓపి లైట్లు కూడా పెట్టిన తర్వాత మీకు అయితే వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఇది మనకు గేట్ లైట్లకు సంబంధించి వైర్ అయితే 1.0 ఇది. అలాగే ఎల్లో వైర్ ఉంది కదా, ఎల్లో వైర్ అనేది ఎర్తింగ్ కోసం అయితే వాడడం జరిగింది. ఇక్కడికి చూడొచ్చు మన గేట్ లాక్ సంబంధించి 1.0 వైర్. కింద ఇవి పార్కింగ్లో పైప్లు వేసాము చూడండి ఇది. ఓకేనా, ఇక్కడ వెనుక సైడ్ జంక్షన్ బాక్స్ ఉంటుంది కింద. ఇక్కడ నుంచి జంక్షన్ బాక్స్ నుంచి అయితే లోపలికైతే వెళ్తాయి అవి గేట్ ల్యాంప్స్ కోసం. ఈ 2 వైర్లు ఉన్నాయి కదా 2.5 రెడ్ బ్లాక్, ఇవి మీటర్ కోసం. మీటర్లో మనం కరెంట్ సప్లై కావాలి కాబట్టి ఎంసీ బాక్స్ నుంచి బయటకైతే వేయడం అయితే జరిగింది. ఇక్కడ డోర్ పైన చూడవచ్చు యాంగులర్ హోల్డర్. అలాగే ఇక్కడ గల్లీ లోపల మనకు 2 బటన్ హోల్డర్లు అయితే కనిపిస్తాయి. ఇది డిష్ వైరు. ఓకేనా, పైన చూడొచ్చు మీరు బటన్ హోల్డర్. గల్లీలలో కంపల్సరీగా అయితే మనం ఇవైతే పెట్టాలి. స్లాబ్ పైప్ వేసినప్పుడు అక్కడ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను చూడండి, కనిపిస్తుంది కదా. ఇదంతా మనం స్లాబ్ పైపు, అలాగే సైడ్ పైపు, అలాగే వైరింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు మనం స్విచ్ బోర్డ్లకు అయితే పెడతాము. ఈ ఎంసీబీ వచ్చేసి మనకు 8 ఎంసీబీ. ఓకేనా, ఈ పిఓ ప్లేట్లు కూడా మనం పెట్టాలి. ఇంకా పిఓ ప్లేట్లు పెట్టిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు హాల్లో మనకు 6 లైట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు జూమర్ వైర్ అయితే చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో సామాన్ అయితే ఉంది, కరెంట్ సామాను, ప్లంబర్ సామాను ఇలాంతా. ఓకేనా, చూడొచ్చు ఇది ప్రతి ఒక్క బోర్డు నుంచి అయితే మొత్తం టోటల్గా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పిఓపి వైర్స్ ఇవి 1.0. అక్కడ పక్కకు ఉన్నాయి కదా హోల్స్, పక్కకు చుట్టి పెట్టడం జరిగింది కదా, అవన్నీ మనకు పిఓపి లైట్లు తెచ్చినప్పుడు అవన్నీ పెట్టేయాలి. ఓకేనా, ఈ ప్రతి ఒక్క బోర్డు అయితే ఈ స్క్రూలు అయినా పెట్టేసేయాలి, స్ట్రేట్గా ఉండాలి. మనం స్క్రూలుతో పెట్టేటప్పుడు మనకు 4 స్క్రూ పెట్టడానికి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో వైర్ అయితే మన స్క్రూ పెట్టేటప్పుడు మధ్యలో అయితే రాకూడదు, అదొక్కడైతే చూసుకోండి. ఓకేనా, మనం స్క్రూ పెట్టేటప్పుడు చూసుకొని అయితే పెట్టాలి. ఎందుకంటే స్క్రూ అనేది వైర్కు దిగే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కరెక్ట్గా అయితే మనం చూసుకొని అయితే స్క్రూ అయితే పెట్టుకోవాలి. మరి స్ట్రేట్గా చూసుకోండి. ఓకేనా, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ చూడడానికి అయితే బాగోదు, అందుకే స్ట్రేట్గా ఉండేటట్టు బోర్డులు అయితే స్క్రూలు అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ లీగ్రాండ్ సంబంధించి బ్రేకర్స్, బీ టైప్ బ్రేకర్స్ ఇవి. ఇందులో మనకు సి టైప్, బీ టైప్ ఉంటాయి కదా, ఆ విధంగా ఈ బీ టైప్ బ్రేకర్స్. అలాగే 40 amps ఐసోలేటర్, ఇది RX3 ఉంది కదా, ఇది కోడ్ నేము. ఈ B20. ఓకేనా, 20 amps, అలాగే ఒకటి 10 amps ఉంది. ఇక్కడ ఎంసీ బాక్స్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇందాక రూమ్లలో మనం ఫేజ్లు గిన వెళ్ళాయి కదా, అలాగే ఎర్తింగ్ ఇన్వర్టర్
ఇవన్నీ వైర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డీబీ ఎంసీ బాక్స్ నుంచి అక్కడ బోర్డుల నుంచి అయితే లాగడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు. బ్రేకర్స్కు కింది సైడ్ మనం పేజ్తో లూపింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఓకేనా. నేను చూపించిన విధంగా ఈ విధంగా పేజ్ అనేది ప్రతి ఒక్క బ్రేకర్కి అయితే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ వైర్లు పెట్టిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. టైం అయితే బాగా అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క వైర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెడ్ కలర్ 2.5 1.0 వైర్లన్నీ మనకు ఫేజ్లు, అలాగే బ్లూ కలర్ వైర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇన్వర్టర్స్. ఇక్కడ వెనకాల మనకు గ్రీన్ వైర్ ఉంది కదా, అదంతా ఎర్తింగ్. ఇక్కడ బ్లాక్ కలర్స్ అన్నీ మనకు న్యూట్రల్స్. ఓకేనా. మనకు ఐసోలేటర్ పైన సైడ్ అయితే ఒకటి న్యూట్రల్ ఉండాలి, అలాగే ఫేజ్ అయితే ఉండాలి. ఓకేనా. కింది సైడ్ కూడా సేమ్ ఉండాలి. ఇదంతా మనకు బ్లూ కలర్ టేప్ వేసాను చూడండి, ఇదంతా మనకు న్యూట్రల్స్. అలాగే రైట్ సైడ్ ఏమో మనకు ఐసోలేటర్ రైట్ సైడ్ మనకు ఫేజ్ అయితే వెళ్తుంది. ఓకేనా. మనకు మీటర్ నుంచి వచ్చినవన్నీ మనకు ఐసోలేటర్ పైన సైడ్ అయితే ఇచ్చాను, కొందరు కింది సైడ్ ఇస్తారు. ఓకేనా. నేనైతే పైన సైడ్ ఇచ్చాను. మీకు ఇష్టం ఎక్కడి నుంచి అయితే మనకు న్యూట్రల్కి అయితే కరెక్ట్గా ఉండాలి. ఐసోలేటర్ పైన సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే న్యూట్రల్ ఇచ్చామనుకోండి, కింది సైడ్ ఐసోలేటర్ కింది సైడ్ కూడా మనం న్యూట్రల్ ఇవ్వాలి. ఓకేనా. ఆ విధంగా అయితే కలెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగానైతే మనం ఎంసీ బాక్స్లో బ్రేకర్స్ ఐసోలేటర్ కనెక్షన్ అయితే వైరింగ్ చేసుకోవాలి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.